చాలామంది టూరిస్టులు గోవాకి వెళ్తారు. ఎందుకు? సెలబ్రేషన్ చేసుకోవడానికి. అలాగే ఈ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా గోవాకి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందామని వెళ్ళారు. అందులో బొల్లా రవితేజ అనే ఈ వ్యక్తి 29 ఇయర్స్ అనే వ్యక్తి తన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ 8 మెంబర్స్ ఫ్రెండ్స్ తోటి అండ్ 3 మెంబర్స్ గర్ల్స్ అండ్ మిగతా అందరు బాయ్స్తోని కలిసి గోవా ట్రిప్కి వెళ్ళారు. అయితే డిసెంబర్ 29th నైట్ షాక్ దగ్గర అంటే కలాంగోట్ బీచ్ దగ్గర ఉన్న షాక్స్ అంటే చిన్న చిన్న రెస్టారెంట్స్ అంటే బయట కుర్చీలు వేసుకొని నార్మల్గా మీకు బీచెస్ దగ్గర కనిపిస్తాయి. సో ఆ షాక్ దగ్గరికి వెళ్ళి డిన్నర్ డిన్నర్ అండ్ డ్రింక్స్ తోటి ఆర్డర్ పెట్టుకొని అక్కడ కూర్చున్నారు. అయితే ఆల్మోస్ట్ ఆ టైం వచ్చేసి లెవెల్ అయినాక కిచెన్ క్లోజ్ అయిపోయింది అని చెప్పారు. అయినా కానీ ఈ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ ఎక్స్ట్రా ఆర్డర్ ప్లేస్ చేశారు. ఎక్స్ట్రా ఆర్డర్స్ ప్లేస్ చేయడంతో అక్కడ షాక్లో వర్కర్ అతను వచ్చి ఎక్స్ట్రా ఆర్డర్ మీరు ప్లేస్ చేశారు కాబట్టి ఎక్స్ట్రా మనీ ఛార్జ్ చేస్తామని చెప్పడంతో వీళ్ళకి మాట పెరిగింది. అండ్ అందులో ఒక వర్కర్ అక్కడున్న గర్ల్స్ని అబ్యూజివ్గా బిహేవ్ చేశాడు, అంటే అబ్యూజివ్ లాంగ్వేజెస్ యూజ్ చేశాడు. సో దానివల్ల బొల్లా రవితేజ అనే ఈ వ్యక్తి కొంచెం స్టాండ్ తీసుకోవడానికి అని చెప్పేసి ముందుకు వెళ్ళాడు. సో దీని ద్వారా మాట పెరిగి అది కాస్త కొంచెం గొడవగా మారిందనమాట. అండ్ మారాక ఆ వర్కర్ అనే అతను ఉన్నాడు కదా, ఒక వుడెన్ స్టిక్ తోటి బొల్లా రవితేజకి వెనకాల తల మీద వుడెన్ స్టిక్తో గట్టిగా కొట్టడంతో తను స్పాట్కి వెళ్ళి చనిపోయాడు. అండ్ ఈ ఇన్సిడెంట్లో ఆ వర్కర్తో పాటు ఇద్దరు వర్కర్స్ అంటే మొత్తం 3 వర్కర్స్ అండ్ ఆ రెస్టారెంట్ ఓనర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. అండ్ ఆ ముగ్గురిని అండ్ అలాంగ్ విత్ రెస్టారెంట్ ఓనర్ని పోలీస్ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అండ్ బొల్లా రవితేజ అండ్ డెడ్ బాడీ తాడేపల్లిగూడెంకి వచ్చేసింది అనమాట, తీసుకొని వచ్చారు ఈరోజు. అండ్ అతను లాస్ట్ రిచువల్స్ కూడా పర్ఫామ్ చేయడం జరిగింది.